హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఇన్స్టాగ్రామ్లో 2 రీళ్ళు పెట్టా. కొట్టేసుకుంటారు. ఒక రీల్ 30,000కి వెళ్తుంది, ఒక రీల్ 25,000కి వస్తుంది. భలే ఉందన్నమాట చూడడానికి. ఇట్లా రీఫ్రెష్ చేస్తుంటే వ్యూస్ పెరుగుతున్నాయి. అదే యూట్యూబ్లో ఇట్లా రీఫ్రెష్ చేస్తుంటే వ్యూస్ పెరగట్లా. సో మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, జెన్యున్ రివ్యూస్ ఉంటాయి. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందంటే ఏమీ లేదు. సింగర్ తిరణాలు పోయాడు రాను వచ్చాడు అన్నట్టు వీళ్ళు యాక్షన్ రూమ్లోకి పోతుండ్రు. ఆ తేజ ఏదో ఒకటి చెప్పబట్టి వాళ్ళు ఏదో టాస్క్ ఆడారు, కనీసం ఆ అంత్యాక్షరిలో ఏదో ఒకటి ఆడారు. కొంచెం భయపడుతున్నాడు. బట్ తేజ లాస్ట్ టైం బిగ్ బాస్ తోటి ఆ ర్యాపో ఉంది కాబట్టి తేజ కొంచెం ఆడిపించాడు అనమాట. పొద్దున్న ఏం జరిగింది? సో పొద్దున్న జరిగిన ఒక ఇష్యూ, పెద్ద ఇష్యూ, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఇష్యూ. సో కొంతమంది నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టి లైక్ యష్మి ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి ఇదిగో అన్నా, ఇదిగో మణికంఠ ఇలా చేశాడు అంటే లైక్ ఫ్లాష్ బ్యాక్ అని కూడా పెట్టారనమాట. ఏంటి, మనోడు గిన్నెలు తోముతూ ఉంటారనమాట. అక్కడ నైని పావని ఉంటుంది అండ్ ఎవరైతే ఇద్దరున్నారో సో అవినాష్ మణికంఠ గిన్నెలు తోముతూ ఉంటారు. రోహిణి అక్కడ ఉంటుంది, మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గిన్నెలు తోముంటుంటారు. మణికంఠ మాట్లాడుతుంటారు. ఇతను బిత్రి అంటాడు, అతను ఛత్రి అంటాడు అనుకుంటా. సో ఇతను బిత్రి ఈ తో అంటే ఆ చెప్పు ఛత్రి అంటే ఈ ట్రిప్లెక్స్ ఆంటీ నమ్మొద్దు అంటాడు. ట్రిప్లెక్స్ అంటే ట్రిప్లెక్స్ అది కాదు, కంగారు పడకండి. ట్రిప్లెక్స్ అంటే సైజ్, ఇంకేముంటుంది సైజు అంటే ఎక్స్ఎల్ అలా సంథింగ్ ట్రిప్లెక్స్ ఉంటుంది. ఆమె కొంచెం ఓవర్ వెయిట్ కాబట్టి అలా అన్నాడు. అలా అనేసరికి ఆమెకి కొంచెం అఫెండ్ అయింది. చెప్పేదనండి, ఫస్ట్ అఫెండ్ అయింది. అలా అంటావా ఏంటి అనేసరికి ఎందుకు అలా అన్నావు అంటది. అలా అనేసరికి మనోడు కొంచెం టెన్షన్ పడిపోతారు. తెలిసిందే కదా, ట్రిప్లెక్స్ ఆంటీ నమ్మదు. సో ఏంటి ఆ ట్రిప్లెక్స్ అని పక్కన పెట్టండి, నన్ను ఆంటీ అంటావా అనేసరికి మనోడు ఇంకా అటు తిరిగి వెళ్తున్నసరికి మనోడు అది కాదక్క అని చెప్పి సారీ అక్క పొరపాటున వచ్చేసింది అక్క సారీ అక్క చెప్పి కాళ్ళ మీద పడతాడు. గుర్తుపెట్టుకోండి, కాళ్ళ మీద పడతారు. ఇప్పుడు కాళ్ళ మీద పడిన తర్వాత అట్లా అంటావా అది ఇది అని చెప్పి నేను నాతో మంచిగా ఉంటే ఓకే, మరీ చేయకూడదు అది అని చెప్పి ఆమె వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్నప్పుడు ఆమె అటు తిరిగి వెళ్తూ ఉన్నప్పుడు కెమెరా ఆమె వైపు చూపించినప్పుడు ఆమె స్మైల్ ఇస్తూ వెళ్తుంటుంది. ఇక్కడ అఫెండ్ అయిన మాట నిజమే, అక్కడ నవ్వుతూ వెళ్తున్నది నిజమే. మధ్యలో ఏం జరిగిందంటే మనోడు కాలు పట్టుకున్నాడు. వన్స్ కాలు పట్టుకున్న తర్వాత కూడా దాన్ని ఇంకా ఆమె డ్రాగ్ చేసి ల్యాక్ చేస్తే బొక్క ఎవరికి పడుద్ది? ఆమెకి పడుద్ది. పొరపాటున అన్నాడు, తప్పు తెలుసుకొని కాళ్ళకి దండం పెట్టాడు. అయినా కూడా ల్యాక్ చేయకూడదు, డ్రాగ్ చేయకూడదు. ఆ సెన్స్ ఆమెకు ఉంది కాబట్టి, మొన్నటి వరకు చూసి వచ్చింది కాబట్టి ఏంటి పరిస్థితి అనేది ఆమెకు తెలుసు కాబట్టి రోహిణి చాలా సైలెంట్గా నవ్వుకుంటూ వెళ్ళింది అనమాట. వెళ్తే మనోడు మాట్లాడుతుంటే తేజ అంటే సారీ పారిజాతం అంటాడు, సైడ్ హగ్ ఇస్తాడు, పని అయిపోద్ది. బేసిక్గా సిచ్యువేషన్ చాలా క్లోజ్ అయింది, అక్క చాలా నార్మల్ అయిపోద్ది. అండ్ ఆమె అటు పక్క తిరిగినప్పుడు నవ్విన్ ఫేస్ పెట్టింది కాబట్టి చూడడానికి కూడా పెద్దగా ఏముండదు. మామూలుగా ఆమె ఫస్ట్ ఇక్కడ అఫెండ్ అయిన మాట నిజమే, తర్వాత వెళ్తున్న మాట నిజమే, మనోడు కాలు పట్టుకున్నాడు కాబట్టి సిచ్యువేషన్ చాలా నార్మల్ అయింది. సో బికాస్ ఆఫ్ దాన్ని ల్యాక్ చేయడం రోహిణికి ఇష్టం లేదు. నార్మల్ రోహిణి అయితే ఖచ్చితంగా లాస్ట్ థర్డ్ సీజన్లో రోహిణి వచ్చినప్పుడు ఇట్లాగే మాట్లాడదు శ్రీముఖి, అప్పుడు చాలా రియాక్ట్ అవుతుంది. చాలా క్యాజువల్గా ఇలాగే ఆమె గురించి మాట్లాడుతుంటే, ఆమె వెయిట్ గురించి మాట్లాడుతుంటే ఇలాగే రియాక్ట్ అయ్యింది. బట్ ఇక్కడ రియాక్ట్ అయ్యాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనోడు కాలం మీద పడిన తర్వాత ఇంకా అవసరం లేదు కాబట్టి అదనమాట. అండ్ మనోడు బయటకు వచ్చి కూడా చెప్తాడు, అది మా వైఫ్ కూడా కొంచెం లావుగా ఉంటుంది, చబ్బీగా ఉంటుంది, నాకు చబ్బీగా ఉండే వాళ్ళు ఇష్టం అని. ఇప్పుడు వాళ్ళ వైఫ్ పేరు కూడా తెచ్చాడు, నీకంటే ఎక్కువ లావుగా ఉంటుంది మా వైఫ్ అన్నాడు. సో ఇంకా వాళ్ళ వైఫ్నే అతను ఇంకా ఎక్కువ లావుగా ఉంటుంది అని చెప్పిన తర్వాత ఇంకా ఈమెను ఇంటెన్షన్గా అన్నాడు అని చెప్పి అనుకునే స్కోప్ లేదు అక్కడ. ఆ స్కోప్ లేదు. అతను అనకపోయింటే స్కోప్ ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఏమి ట్రెండ్ అవుతుంది, ఎలా ట్రెండ్ అవుతుంది అంటే, సో మనోడు ఇప్పుడు ఆంటీ అన్నాడు, అది ఆంటీ అన్నాడు. సో ఆ ఆంటీ అంటావు అన్నాడు, లేదు సారీ అక్క అంటాడు. ఫ్లాష్ బ్యాక్ అనబడి నిన్న నైట్ అనుకుంటా మనోడు, నిన్న నైట్ మొన్న నైట్ వచ్చిన రోజు నైట్ అంట ఆమె ఏజ్ గురించి అడిగింది, మీరు అందరూ బచ్చాలని చెప్పి అడిగింది రోహిణి, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఆ ఫ్లాష్ బ్యాక్ అనమాట. అంటే ఏంటి, బచ్చాలంటే మనోడు తీసుకోలేకపోయాడు కానీ మనోడు మాత్రం ఎదుటి వాళ్ళని ఆంటీలు అంకుళ్ళు ఇట్లా అంటాడా అనే సెన్స్లో వచ్చిందనమాట. బట్ ఇక్కడ కూడా మేబీ నోరు జారాడు, అఫెండ్ అయింది, కాలు పట్టేసుకున్నాడు, నవ్వేసింది, కీలకతం దుకాణం బంద్ అయిపోయింది. సో తర్వాత ఏమీ చేయడానికి ఏమీ లేక బిగ్ బాస్ వాళ్ళు అన్నం వండుకున్నారు, ఒకళ్ళు చికెన్ వండుకున్నారు, ఒకళ్ళు వంకాయ కూర వండుకొని మనకేం పెట్టలేదులేండి, వండుకొని తింటా ఉంటే అప్పుడు బిగ్ బాస్ వీళ్ళని ఏదైతే రేషన్ మిగిలిందో అవన్నీ లోపల పెట్టమన్నాడు. ఎందుకు, ఆడ రేషన్ సరిపోదు. బేసిక్గా ఎంత రేషన్ ఇచ్చాడు, అంతమంది జనాలు ఉన్నారు,
8 మంది రేషన్కి 16 మందికి ఎక్కడ సరిపోద్ది? సో అందుకని బిగ్ బాస్కి పాపం అర్థమయ్యి చచ్చిపోతున్నారు ఆకలికి, పాపం గంగవ్వతోటి వీళ్ళు ఏదో పెడుతున్నారు, మిగిలిన వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు కదా, అందుకని రేషన్కి పంపించారు. సో రేషన్ కోసం టాస్క్ పెడదాం అనుకున్నారు, బట్ టాస్క్ పెట్టకుండా సో ఫస్ట్ బజార్ మోగేలోపు లోపలికి వెళ్ళాలి, సెకండ్ బజార్ మోగేసరికి షాపింగ్ అయిపోవాలని అన్నాడు. అనేసరికి ఇటుపక్క క్లాన్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, లైక్ ఒక్కళ్ళే వెళ్ళాలి కదా, ఇటుపక్క లాంచ్ నబెల్ ఆల్రెడీ 2-3 సార్లు మొన్న వెళ్ళాడు కాబట్టి నబెల్కి అర్థమైంది. సో ఇలా ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఉంటే నేను బాస్కెట్లు పెడతాను, ఇలా చేస్తాను, మన బుట్ట మించి కింద పడిపోయిన బుట్ట మీద వేస్తాను, అది కింద పడిపోయినా కూడా మనం ఏరుకొని మళ్ళీ తెచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. సో అక్కడ మెహబూబ్ కూడా నేను రెడీ అక్క, ఇది తెచ్చుకుంటా, ఇవి కావాలి మనం అంటుంటారు. వీళ్ళు ఏంటంటే చికెన్ అక్కడ ఉందని చెప్పొద్దు, ఫ్రీజర్లో బేసిక్గా చికెన్ ఉంటుంది కదా, సో చికెన్ ఉందని చెప్పొద్దు, వాళ్ళకి తెలియదు కదా, మనం అంతా చికెన్ వేసుకుందాం, కావాలంటే వెజిటబుల్స్ కావాలంటే చూసేసుకుంటారు, చికెన్ మళ్ళీ గబగో అని వెళ్ళి ఫస్ట్ వేసుకో అని చెప్తారనమాట. చికెన్ గురించి మాట్లాడొద్దని, ఎక్కువ చికెన్ మనకే వచ్చిందని వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తిండి కోసం తప్పదు అవన్నీ అక్కడ పాటలు, దాంట్లో ఎవరిది తప్పులేదు. తర్వాత బిగ్ బాస్ అక్కడంతా లగ్జరీ చూపిస్తూ ఉంటాడు. బిగ్ బాస్ ఇది మరీ దారుణం, బిగ్ బాస్ మాకు చూపించట్లేదు, వాళ్ళకి చూపిస్తున్నారు అది ఇదని. విన్నారు కదా, చికెన్ మొత్తం మనమే తెచ్చేసుకుందాం అని. బిగ్ బాస్ ఊరుకుంటాడు, చూపిస్తారు అక్కడ ఏంటి ఏముంది అది ఇదని. తర్వాత మళ్ళీ వీళ్ళు సరే ఓకే మన క్లాన్కి మనం వెళ్దాం, అది ఇది వెళ్దాం అంటే గొడవలు కావాలి, కాంటెంట్ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది కాంటెంట్? ఇక్కడి నుంచి వస్తుంది. ఆల్రెడీ హరితేజ సిద్ధమైంది, మొన్న హరితేజ వాళ్ళు ఇచ్చింది తీసుకొని తినడానికి ఆమెకి ఇష్టం లేకుండా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ట్రిగ్గర్ అయ్యి ఫుడ్ దగ్గర ట్రిగ్గర్ అవుతాయి కదా, అవి చాలా పెద్ద అవుతాయి కూడా. అందుకని చెప్పి అక్కడ బిగ్ బాస్ మెగా చీఫ్ అయినందు కారణాన మొత్తం హౌస్ మేట్స్ మొత్తానికి మీరే తీసుకురావాల్సి వస్తుంది. సో మీరే రేషన్ మొత్తం మీరే తీసుకురావాల్సి వస్తుంది. అందరికీ కావాలంటే మీరు ఓజీ క్లాన్ నుంచి ఒకరిని మళ్ళీ వాళ్ళ క్లాన్ నుంచి కూడా కాదు, రాయల్ క్లాన్ నుంచి ఒకరు తీసుకెళ్ళమని చెప్పొచ్చు. ఓజీ క్లాన్ నుంచి ఒకరు తీసుకెళ్ళమని చెప్పాడు. ఇది గమనించాలి మీరు. ఎందుకు వీళ్ళు తీసుకొస్తారు, తర్వాత మీరే పంచాలి, వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏంటనేది మీరే ఇవ్వాలని చెప్పారు. అంటే వీళ్ళు పంచాలి వాళ్ళకి, అందుకని ఓజీ క్లాన్ కూడా పంపించారు. పంచేటప్పుడే కదా అసలు గొడవలు జరిగేది. బేసిక్గా బిగ్ బాస్ అదే అనుకుంటాడు, అదే కావాలి బిగ్ బాస్కి. బట్ అన్ఫార్చునేట్లీ అది మిస్ అయింది. కానీ సో ఇంకా ప్రేరణ నేను వెళ్తాను నేను వస్తాను అంటుంది, మనీ నేను వస్తాను అంటున్నాడు. కానీ అది వల్ల అయ్యే సీన్ కదా. అక్కడ తోపులు ఇద్దరు వెళ్ళారు కాబట్టి ఆ మాత్రం ఫుల్ నింపుకొచ్చారు. లేకుంటే నా దమ్ము లాగాలి, అక్కడ పట్టుకోవాలా, ఇక్కడి నుంచి పరిగెత్తి అక్కడికి వెళ్ళేసరికి కలిసిపోతుంది. పరిగెత్తాలి, ఇక్కడి నుంచి పరిగెత్తాలి, అక్కడికి పరిగెత్తాలా, ఎప్పుడు బజార్ మోగుతూ తెలియదు, పరిగెత్తాలా, లోపలికి వెళ్ళాలా, అవన్నీ ఫాస్ట్గా వేయాలా, పెద్ద చేతులు కావాలి, పట్టుకోవాలి, హోల్డ్ చేయాలి, కింద పడేయాలి, లాగాలి. సో అందుకని చెప్పి నబెల్ పర్ఫెక్ట్గా నిఖిల్ని తీసుకెళ్తాడు. నబెల్ గుడ్ యాక్చువల్గా తీసుకొస్తారు, మంచి అద్భుతంగా తీసుకొస్తారు. బట్ ఏంటంటే ఎవరైతే నిఖిల్ ఉంటాడో సో టమోటాలు మర్చిపోతాడు, నబెల్ ఉండేసరికి సాల్ట్ మర్చిపోతాడు. టమోటాలు లేకపోయినా బతకచ్చు కానీ సాల్ట్ లేకపోతే బతకలేము. సో మనం అది కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెట్టాను అనమాట. సో అందుకని చెప్పి ఏం చేయాలో తెలియక సో ఇంకా ఎదుగుతుంటారు. సో టమాటా లేకపోయినా పర్లేదంటే ఫైనల్గా మళ్ళీ అన్ని చూసినప్పుడు సాల్ట్ కనపడదు. సో ఇప్పుడు నబెల్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడంటే 50-50 చేసుకుందాం, 50-50 తీసుకుందాం అని చెప్పాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అన్ని పెట్టిన తర్వాత బిగ్ బాస్ మీరు షేర్ చేసుకోండి అన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో మనకి ఎక్కువ రావాలి, మనం కొంచెం ఎక్కువ తీసుకుందాము. ఈ కాఫీ పొడులు సీత ఏంటంటే కాఫీ పొడులు ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, 7 ఉన్నాయి కదా, మనం 4 వాళ్ళు తిరిద్దాం అంటే అది 50-50 అన్నారు కదా అని చెప్పి అవినాష్ అప్పటికి పాయింట్అవుట్ చేస్తారు అమ్మాయిని. సో అమ్మాయి అది గుర్తుపెట్టుకోవద్దు, వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అంటారు. యష్మి ఏమంటది, సో మనం కొంచెం ఎక్కువ ఉంచుకుందాము, అంటే ఇప్పుడు రైస్ ప్యాకెట్లు ఒక 7 వచ్చాయి, మనం 4 ఉంచుకుందాం, వాళ్ళకి 3 ఇద్దాం, ఒక ప్యాకెట్ మనం ఎక్కువ ఉంచుకుందాం అంటది. సో వీళ్ళందరూ ఉంటారు, లేదు 50-50 అని ఆల్రెడీ చెప్పేశాము, అవినాష్ ఆల్రెడీ నన్ను పాయింట్అవుట్ చేశారని సీత అంటది. అన్న తర్వాత ఇక్కడ వీళ్ళు నిఖిల్ ఉంటాడు. నిఖిల్ ఏమంటారంటే సో ఎలా అయినా కానీ పర్లేదు, సో మనం కొంచెం ఎక్కువ ఉంచుకుందాము అని నిఖిల్ అంటాడు. సో మనకంటే ఏమంటాడు, పక్కకి తీసుకెళ్ళిన తర్వాత ఓకే ఇప్పుడు అన్ని ఈవెన్లో ఉన్నవన్నీ ఓకే, ఆడ్లో ఉన్నవి పక్కన పెట్టి ఈవెన్లో ఉన్నవి హాఫ్ చేసుకుందాం, ఆడ్లో ఉన్నవి సో అప్పటికి వాళ్ళకి సరిపోతాయి అని అనుకుంటే ఓకే, లేదు అంటే నువ్వు ఆలోచించు, నీ బ్రెయిన్తో ఆలోచించు, ఒక సరిపోతాయి అనుకుంటే నీ బ్రెయిన్తో ఆలోచించు, సరిపోవు అనుకుంటే నీ హార్ట్తో ఆలోచించని ఒక అద్భుతమైన మాట చెప్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అని. అది చెప్పేసిన వెంటనే మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ యష్మి ఏమంటుందంటే ఎవరిది తప్పలేదు. యష్మి ఏమంటుందంటే వాళ్ళు ప్రోటీన్ పౌడర్ తెచ్చుకున్నారు, వాళ్ళకి తీసుకున్నారు మనకి ఇస్తారంటే మనకు ప్రోటీన్ కావాలంటే మనకు కూడా ఇస్తారంటే అయితే ఓకే మనం ఇచ్చేద్దాం. అంటే ప్రోటీన్ పెద్ద డబ్బా కదా తీసుకొచ్చారు కాబట్టి మనకు ఇస్తారా అంటే మనం కూడా ఇద్దామని. బేసిక్గా వాళ్ళకి ఏంటంటే ప్రోటీన్ కావాలి గేమ్ ఆడడానికి. సో అందుకని అంటే యష్మి అయితే పర్లేదు మనం కూడా ఇచ్చేద్దాం, హాఫ్ ఇచ్చుకుందాం అంటది. అప్పుడు ప్రేరణ వచ్చి లాజిక్గా మాట్లాడుద్ది, అసలు అది కాదురా బాబు టాస్క్, మనకెందుకు ఇచ్చాడు బిగ్ బాస్,
వాళ్ళని కూడా పంపించకుండా మనల్ని ఎందుకు పంపించారా బాబు అంటే, మనకి వాళ్ళకి ఎట్లా నామినేషన్ షీల్డ్ పవర్ వస్తే వాళ్ళు దాన్ని వాడుకున్నారో మనకి ఈ పవర్ వచ్చింది. సో అందుకని చెప్పి మనల్ని మాత్రమే పంపించారు బిగ్ బాస్, మనల్ని ఇవ్వమని చెప్పారు. ఇది మనకు ఒక పవర్. సో వాళ్ళ పవర్ వాళ్ళు యూజ్ చేసుకున్నారు, మనకేమి ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ దాని ఇమ్యూనిటీ పవర్ కూడా వాళ్ళే యూజ్ చేసుకుంటారు, మనకి ఇవ్వరు. సో అందుకని ఇది ఇవ్వాలి మనం ఖచ్చితంగా వాళ్ళకి. సో హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద ఇద్దాం, మరీ కాకుండా మనం కొంచెం ఎక్కువ ఉంచుకుందాం, వాళ్ళకి ఇద్దాం, సరిపోయేంత ఇద్దాం అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు చాలా క్లారిటీ చెప్పుద్ది. మనం గెలుచుకున్న పవర్ కాబట్టి మన దగ్గర కొంచెం ఎక్కువ ఉండాలి, వాళ్ళకు ఇద్దాం, సరిపడేంత ఇద్దాము, మరీ తక్కువ ఇవ్వద్దు అని చెప్పి ప్రేరణ కూడా ఉంటుంది. ఫుడ్ దగ్గర కదా ఎవరు నెగిటివ్ అవ్వకూడదు. సో అందరు జాగ్రత్తగానే మాట్లాడతారు అక్కడ. సో నబెల్ వెళ్తాడు, బయటకు వెళ్తాడు, మాట్లాడతారు. నబెల్ చాలా క్లారిటీగా చెప్తారు. సో ఇది మేము యాక్చువల్గా మీరు ఇమ్యూనిటీ షీల్డ్ అండ్ నామినేషన్ షీల్డ్ మీరు గెలుచుకున్నారు, సో అది మీరే వాడుకున్నారు, ఇది మేము గెలుచుకున్న పవర్ కాబట్టి సో మా దగ్గర ఎక్కువ ఉంటుంది, మీ దగ్గర తక్కువ ఉంటుంది అంటే నైని పవన్ నచ్చు అంటే ఏంటి 50-50 అన్నారు కదా, అది అంటే అక్కడికే వస్తున్నాను, కంగారు పడబాకు, కాలు దొక్కుబాకు అని చెప్పి మనోడు చెప్తారు క్లారిటీగా. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు సపోజ్ బ్రెడ్ ప్యాకెట్లు ఉన్నాయి 8 వచ్చాయి, 4 తీసుకుందాం. సో రైస్ బ్యాగ్స్ ఉన్నాయి 7, 13 ఎన్నో వచ్చాయి, మేము 7 తీసుకుంటాం, మీరు 6 తీసుకోండి. పాల ప్యాకెట్లు ఉన్నాయి. సో ఇది ఇక్కడ కొన్ని అన్ని ఈవెన్గా ఉన్నవి హాఫ్ ఆఫ్ చేసుకుందాం, ఆడ్గా ఉన్నవి మేము కొంచెం ఎక్కువ తీసుకుంటాం. బట్ ఈవెన్లో కూడా కొన్ని ఉంటాయి, వాటిల్లో కూడా మేము కొంచెం ఎక్కువ తీసుకుంటాం. లైక్ మిల్క్ ప్యాకెట్స్, సో మాకు కొంచెం ఎక్కువ తీసుకుంటాం, మీకు కొంచెం ఇస్తాము. మరీ ఎక్కువ అంటే ఎక్కువ తీసుకోము. ఇప్పుడు సపోజ్ 30 ఎన్నో తీసుకొస్తారు, 36 ఎన్నో తీసుకొస్తారు, మేము ఒక 20 అట్లా ఉంచుకుంటాము. సో మీకు ఒక 16 ఇస్తాము, ఇలాగనమాట. ఎందుకంటే ఆల్రెడీ పృథ్వీ ఒక మాట చెప్పుంటాడు, ఇప్పుడు ఇచ్చేద్దాము, తర్వాత కావాలంటే వాళ్ళకి మళ్ళీ ఇద్దామంటే పృథ్వీ చాలా లాజిక్గా చెప్తాడు. పృథ్వీ కూడా ఇక్కడ కరెక్ట్గా చెప్తాడు. ఒకసారి ఇచ్చేస్తే ఇచ్చేసినట్టే, మళ్ళీ తర్వాత మన దాంట్లో వచ్చి వాళ్ళకి ఇస్తే అది రేషన్ షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అది బిగ్ బాస్ రూల్స్కి అగైనెస్ట్, అలా చేయకూడదు. ఇచ్చేటప్పుడే మనకు కావాల్సినంత మనం ఉంచుకొని కొంచెం ఎక్కువ ఉంచు పర్లేదు, తర్వాత వాళ్ళకి ఇవ్వు అంటారు. సో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఓకే హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళంతా దే ఆర్ గుడ్ అండ్ దే ఆర్ హ్యాపీ. బట్ ఏంటంటే ఉప్పు లేదు, ఉప్పు లేకపోయేసరికి ఈ గ్యాప్లో ఏమైంది, సీత వాళ్ళు బయటకు వస్తుంటారు, అక్కడ మనం మాట్లాడుకుంటామంటే సీత వచ్చి అక్కడ ఉంటుంది అనమాట. అంటే సీతను ఆల్రెడీ పాయింట్అవుట్ చేసరికి సీత కోపం వచ్చిందేమో, మాకు హాఫ్ ఆఫ్ ఇస్తే ఓకే, బట్ వాళ్ళకేం ఇష్టం లేనట్టుంది, మాకు ఓకే, మాకు హ్యాపీ హాఫ్ ఆఫ్ ఇస్తే అంటుంది అనమాట. అంటే ఆ క్లాన్ వాళ్ళందరికీ ఓపిక హ్యాపీగా లేనట్ట. మెగా చీఫ్ లోపల ఒక డెసిషన్ తీసుకుందాం, దాన్ని ఒబే చేయడం సీతకు రాలే, తెలివిగా ఆడుతుంది అనమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళే నామినేట్ చేస్తారేమో అని చెప్పి ఓకే ఫైన్ గుడ్, మనం ఏం చేయలేం దానికి, ఆమె టాక్టిక్ అది. తర్వాత ఉప్పు తేలేదు, సో ఉప్పు దగ్గర డిస్కషన్. సో బిగ్ బాస్ ఏమంటాడు, ఉప్పు అనేది చాలా అవసరము, సో అది మీరు మర్చిపోయారు, దానికి శిక్ష దానికి అలా మర్చిపోవటం అనేది ఎంత తప్పో మీకు ఈరోజు తెలిసి రావాలి. సో ఒక ఉప్పు ప్యాకెట్ 50,000 అంటాడు, మీకు ఒక ఉప్పు ప్యాకెట్ కావాలంటే 50,000 మీ ప్రైజ్ మనీ నుంచి నేను తీసుకుంటాను అంటాడు. సో వీళ్ళందరూ ఏమంటారు, అసలు మాకు ఉప్పు లేకపోయినా పర్లేదు అని చెప్పి ఫస్ట్ అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. యష్మి వాళ్ళు కానీ ఇటు పక్క వాళ్ళు కానీ ఉప్పు లేకపోయినా పర్లేదు మాకని అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత అరే మరి ఇంత తెచ్చుకున్నాం, కనీసం ఉప్పు లేకపోతే ఎట్లా, నథింగ్ ఈజ్ బెటర్ దాన్ సంథింగ్, అసలు ఏమీ లేకపోవడం వల్ల ఎంతో కొంత ఉంటే బెటర్, ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకుందాం, ఒక 50,000 పోతే పోయిందని కొంతమంది అంటారు. సో ఇక్కడ నైని పావని అవ్వచ్చు, లేకుంటే టేస్టీ తేజ అవ్వచ్చు, నెక్స్ట్ మెహబూబ్ అవ్వచ్చు, విష్ణుప్రియ అవ్వచ్చు, సీత అవ్వచ్చు, వీళ్ళందరూ అంటే ఒక ఉప్పు ప్యాకెట్ అంటే ఎలా ఇస్తారో తెలియదు, జిప్ ప్యాకెట్ అంటే సగం కట్ చేసి జిప్ పెట్టి ఇస్తారేమో తెలియదు మనకి, మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా చేయొచ్చు. 2 ఉప్పు ప్యాకెట్లు తీసుకుందాము, 1,00,000 పోతే పోయింది, మనం సంపాదించుకోలేమా అంటే మేము ఒక దెబ్బకి 20 లక్షలు వచ్చాయి కదా, సో ఏం పర్లేదు, అలాంటిది ఒక జాక్పాట్ కొట్టవచ్చు, 1,00,000 పోతే పోయింది అని వాళ్ళు అంటారు. అట్లా కాదు, మనం 2 ఉప్పు ప్యాకెట్లు తీసుకుని 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 1,00,000 రూపాయలు 2 ఉప్పు ప్యాకెట్ల కోసం 1,00,000 రూపాయలు వదులుకుంటారా, అంత డబ్బు అంటే అంత చులకనగా ఉందా అని చెప్పి బిగ్ బాస్ మళ్ళీ మనం అనొచ్చు అని చెప్పి వీళ్ళు అనుకొని, యష్మి వాళ్ళు పర్లేదు ఒకప్పుడు మేము ఉప్పు లేకుండానే చాలా తిన్నాము అది అంటే, ఉప్పు లేకుండా గోధుమ పిండి దోశలు కూడా తిన్నాం అంటే, ఆ గోధుమ పిండి దోశలు తిన్నాము, దాంట్లో ఉప్పు వేసుకొని తిన్నాము అని చెప్పి సీత అంటాం. సో ఓటింగ్కి వెళ్తే ఫస్ట్ 2 ప్యాకెట్లు కావాలనుకునే వాళ్ళు 10 మంది వస్తారు, 1 ప్యాకెట్ కావాలనుకునే వాళ్ళు 6 మంది వస్తారు. సో తర్వాత అవినాష్ వాళ్ళు వీళ్ళందరికీ చేస్తారనమాట. అప్పుడు మళ్ళీ ప్రేరణ ఒక లాజికల్ మాట్లాడుద్ది, అరే బిగ్ బాస్ అనేది మీరు లోపల స్టోర్ రూమ్లో ఏదైతే ఒక ఉప్పు ప్యాకెట్ మర్చిపోయి వచ్చారో, తెచ్చుకొచ్చుకోలేదో, దానికి తీసుకురానందుకు మీకు పెనాల్టీగా మీరు 50,000 కట్టి తీసుకురావాలి, అంతేగాని అక్కడ వేరే సగం కట్ చేసి ఏం బెటర్ బిగ్ బాస్ అని చెప్తే అప్పుడు కొంచెం వాళ్ళలో బుర్రలో ఎలిగి ఎవరైతే డబల్ ప్యాకెట్లకు ఓటేస్తారో ఒక 4 తగ్గి సింగిల్ ప్యాకెట్కి ఓటేస్తారు. లైక్ అవినాష్ అవ్వచ్చు, గౌతమ్ అవ్వచ్చు, ఇలా కొంతమంది.
కొంతమంది లాజికల్గా ఏంటంటే అది ఇంత ఫుడ్ తెచ్చుకున్నాము, మీరు ఇన్ని కష్టపడి తెచ్చారు, మనకి ఫుడ్ లేకపోతే అట్లా అని ఇంకొంతమంది మాట్లాడతారు. సో ప్రేరణ చెప్పిన లాజిక్కి ఎక్కువ మంది కన్విన్స్ అవుతారు. సో కన్విన్స్ అయ్యి అప్పుడు అందరూ సింగిల్ ప్యాకెట్కి ఎక్కువ ఓట్లు వేస్తారు. రెండోసారి మళ్ళీ ఓటింగ్ జరుపుతారు అనమాట. రెండోసారి ఓటింగ్ జరిపితే హరితేజ కూడా యాక్చువల్గా రాయల్ క్లాన్లో ఎవరైతే ఉన్నారో రాయల్ క్లాన్లో నుంచి హరితేజ, గౌతమ్, అవినాష్ వీళ్ళ సైడ్ వేస్తారు. వీళ్ళ సైడ్ నుంచి విష్ణుప్రియ అండ్ సీత అటుపక్క 2 ఉప్పు ప్యాకెట్లకు ఓటేస్తారు. సో ఇక్కడ సీతకు లైట్గా హర్ట్ అవుతుంది, నైని పావని కూడా హర్ట్ అవుతుంది. సీత ఎందుకు హర్ట్ అవుతుంది, తన వంట చేస్తుంది కాబట్టి ఒక ఉప్పు ప్యాకెట్ అంటే లైక్ కేజీ ప్యాకెట్ వస్తుంది, 1/2 kg ఉండదు. 1 kg ప్యాకెట్లో సగం సగం తీసుకుంటే సరిపోదు, మనం ఫుడ్ మంచిగా తినాలి కదా అని చెప్పి విష్ణుప్రియ అంటుంటుంది. ఫుడ్ తింటేనే కదా, అసలు ఇప్పటికే ఫ్రస్ట్రేషన్లు పెరిగిపోయినాయి, మంచి ఫుడ్ కూడా తినకపోతే ఆ కోపం ఇంకా పెరుగుద్ది అని అంటది. సీత నాకు తెలుసు కదా వంట చేసేది, సో ఖచ్చితంగా ఒక ఉప్పు ప్యాకెట్ సరిపోదు అని వాళ్ళు అంటారు. సో ఒక ఉప్పు ప్యాకెట్ వీళ్ళు ఓకే, ఇంకా ఫైనల్గా ఓటింగ్ అంతా అయిపోయి ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత అందరూ యష్మి వాళ్ళందరూ ఏ అంటారు. యష్మి అంటది నేను ఉప్పు లేకపోయినా రెడీ అంటది. దట్స్ అ ఫైటింగ్ స్పిరిట్. అమ్మాయిలో ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. ఉప్పు లేకపోయినా పర్లేదు నాకు అంటది అమ్మాయి. అక్కడ చాలా మంది అంటారు ఉప్పు లేకపోయినా పర్లేదు, కొంచెం ఉప్పు వేసుకుని తిందాము, అసలు ఏమీ లేకపోవడం కంటే ఎంతో కొంత ఉపయోగం కదా, అలా చిలకరిద్దాము అని అంటారు వాళ్ళు. వీళ్ళు ఏంటంటే అంత మంచి ఫుడ్ తెచ్చుకొని చికెన్లు అవి తెచ్చుకొని ఎందుకు మంచిగా తిందాము, పోతే పోయింది లక్ష అని చెప్పి వీళ్ళ పాయింట్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే, వాళ్ళది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వీళ్ళది పాపం ఆకలి పాయింట్ ఆఫ్ వ్యూ. రెండింటిని తప్పు పట్టలేం. ఫైనల్గా ఒక ఉప్పు ప్యాకెట్కి ఓటింగ్ ఎక్కువ పడుద్ది కాబట్టి ఉప్పు ప్యాకెట్ తెస్తారు. అదే మంచి కేజీ ప్యాకెట్ ఆశీర్వాద్ సాల్ట్, టాటా సాల్ట్, సో దాంట్లో హాఫ్ తీసుకుంటారు. అయినా కానీ సరిపోదని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతుంటారు. నైని పావని కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది. ఒక ఉప్పు ప్యాకెట్ మీకోసమే కదా, మరి ఎందుకు అలాగే చేస్తారు, అందరూ ఒక మాట మీద ఉండాలి కదా అని చెప్పి నైని పావని మాట్లాడుతుంటారు. హరితేజ హర్ట్ అవుతుంది. నైని పావని ఎందుకో కొంచెం హడావుడి చేస్తుంది, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది, కొంచెం ఓవర్ చేస్తుంది. మేబీ నామినేషన్స్లో లేదన్న ఓవర్ యాక్షన్ మరి ఏమో తెలియదు, కొంచెం హడావుడి చేస్తుందని అనిపిస్తుంది. మీకేమైనా అనిపిస్తుందో మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇటు పక్క సీత కూడా కొంచెం హర్ట్ అవుతుంది. అరే సరిపోదురా, చూసి వేసుకోవాలా, ఎలాగా మనం చికెన్ వండుకుంటాము, మనం చికెన్ వండుకునే టైంలో ప్రేరణ పన్నీర్ వండుకుంటుంది, పొటాటోస్ వండుకుంటుంది, దానికి ఖచ్చితంగా కావాలి కదా. సో ఒకటేసారి చేయం కదా, 2 చేస్తాం కదా ఒక టైంలో, నాన్ వెజ్ వండుకునే టైంలో ప్రేరణ కోసం, అప్పుడు ఎలాగా అని చెప్పి ఇలాంటి డిస్కషన్ జరుగుతాయి. ఉప్పు సత్యాగ్రహం జరగదు కానీ ఉప్పు సంగ్రామం జరుగుతుంది. ఉప్పు సంగ్రామం జరిగిన తర్వాత ఫైనల్గా మంచిగా ఎవరి పాటుకు వాళ్ళు తీసుకుంటారు. ఓకే దే ఆర్ హ్యాపీ, వీఆర్ హ్యాపీ, మంచిగా ఉంటుంది. యాక్షన్ రూమ్లోకి వెళ్తుంటారు, డంషర్ ఆఫ్ ఆడతారు. ఏదో తొక్కలో ఏం చేస్తారో నాకే తెలియదు, చాలా చిరాకు అనిపించింది. మళ్ళీ రెండోసారి కూడా వెళ్తారు, బయటకు వస్తారు, మళ్ళీ రెండోసారి కూడా వెళ్తారు, ఏం చేస్తారో నాకు తెలియదు, మళ్ళీ అదే చేస్తారు అనమాట. సో ఇదనమాట ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగింది. సాయంత్రం నుంచి ఏం జరిగిందని మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. మంచిగా కొంచెం నైని పావని ఏడ్చింది, దాని గురించి మాట్లాడుకుందాం. సో టేస్టీ తేజకి నైని పావని మధ్య ఇష్యూ జరిగింది అనమాట, దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ ఎపిసోడ్లో రాకపోతే నైట్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఇదనమాట ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగింది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జై హింద్.